గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య వివాదం నడుస్తూనే ఉంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ప్రపోజల్ తీసుకొచ్చారు. దీనివల్ల అమెరికా ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడతారని, అప్పు పెరిగే అవకాశం ఉంటుందని మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచే సోషల్ మీడియా వేదికగా మస్క్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్రంప్ తీసుకొచ్చే ఈ బిల్లుకు మద్దతిచ్చే చట్టసభ సభ్యులను పదవుల నుంచి తొలగిస్తారని మస్క్ అన్నారు. ఇది ఒక పిచ్చి బిల్లు అని ఆయన విమర్శించారు. ప్రజల గురించి ఆలోచించే కొత్త రాజకీయ పార్టీ ఇప్పుడు అవసరమని మస్క్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఈ బిల్లు ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతారని మస్క్ హెచ్చరించారు. వాస్తవానికి ట్రంప్, మస్క్ ఇద్దరు కూడా అమెరికా ఎన్నికల ముందు వరకు కూడా ప్రాణ స్నేహితులు. ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారో, బిగ్ బ్యూటిఫుల్ ప్రస్తావన మొదలైందో ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. అప్పటి నుంచి నువ్వా నేనా అన్నట్టుగా బిగ్ ఫైట్ నడుస్తోంది. తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి తెర మీదకొచ్చాయి. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందితే వెంటనే అమెరికా పార్టీ అనే కొత్త పార్టీని ప్రారంభిస్తారని మస్క్ ఇటీవల హెచ్చరించిన విషయం కూడా తెలిసిందే. అమెరికా ప్రజలకు డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా అమెరికా పార్టీ తయారవుతుందని అన్నారు. కొత్త పార్టీ ప్రజల గొంతుకగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మస్క్ డోజ్ నుంచి వైదొలిగారు. అలానే ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే సెనెట్ లో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందింది. ఉత్కంఠగా సాగిన ఓటింగ్ లో 51 నుంచి 49 తేడాతో బిల్లు ఆమోదం లభించింది. సెనెట్ లో బిల్లు ఆమోదం పొందడంపై మస్క్ తీవ్రంగానే తప్పుపట్టారు. ఓటు వేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడు సిగ్గుతో తలదించుకోవాలని ఎక్స్ లో మస్క్ విమర్శించారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగానే సమాధానమిచ్చారు. మస్క్ అమెరికాలో వ్యాపారం చేసుకోలేకపోతే దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లొచ్చు అని అన్నారు. చరిత్రలో ఎవరూ పొందనంత సబ్సిడీలను ఎలాన్ మస్క్ తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అన్ని లబ్ధిలు పొంది ఇప్పుడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. మస్క్ సబ్సిడీలు వద్దనుకుంటే తన వ్యాపారాలు బంద్ చేసుకుని తిరిగి వెళ్లిపోవచ్చని కూడా వ్యాఖ్యానించాడు. అదే జరిగితే ఇంకా రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి అవసరం ఆయనకు ఉండదు. ఇకపై డబ్బు ఆదా కోసం డోజ్ పరిశీలించాలి. అలా చేస్తే పెద్ద మొత్తం ఆదా అవుతుందని సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు.